హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మటను మునక్కాయ పులుసు అండి. చాలా టేస్టీగా ఉండిద్ది ఇది. ఎప్పుడో ఒకసారి చేస్తాను నేను. చేయడం కూడా చాలా తక్కువ ఇది. ఒక అరకిలో మటన్ తెప్పించి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ముందుగా అయితే ఉడకబెట్టుకుంటున్నాను బాగా. 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టాలి. సగం గ్లాసు నీళ్లు వేసేసి కుక్కరు స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకుందాము. మటన్ అయితే బాగా ఉడికిందండి. 3 విజిల్స్ వచ్చేసాయి. కుక్కర్ అయితే స్టవ్ మీద నుంచి దింపేసాను. చూడండి, ఇది కొంచెము లేటుగా ఉడికిద్ది కాబట్టి ఒక 3-4 విజిల్స్ వరకు పెట్టుకుంటే చాలా బాగుండిద్ది మెత్తగా. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టేసి ఒక 100 గ్రాములు నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె బాగా వేడెక్కే లోపు రెండు ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాను, అది కూడా అందులో వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేయడం వల్ల ఎర్రగడ్డలు త్వరగా వేగుతాయి. అందుకని చెప్పి కొంచెం వేసాను. ఆల్రెడీ మటన్లో వేస్తున్నాను కాబట్టి దీంట్లో ఒక 1/4 టేబుల్ స్పూన్ అయితే వేసి కొద్దిసేపు అయితే వేయించుకుంటున్నాను. ఎర్రగడ్డలు వేగుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క మొగ్గ ధనియాలు కలిపి పౌడర్ వేసి పెట్టుకున్నానండి. పక్కన స్పేర్లో ఉంది అది. అలాగే కొబ్బరి పౌడర్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది ముందుగా అయితే వేసుకోవాలి. కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఎలాగైనా ఒకటే, మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి, లేదంటే పచ్చి వాసన ఉండిద్ది. ఈలోపు మునక్కాయలు, టమోటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూను ధనియాలు, చెక్క మొగ్గ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. దీనివల్ల స్మెల్ అయితే చాలా బాగా వచ్చిద్ది. కూరలో రుచి కూడా చాలా బాగుండిద్ది. ఈ విధంగా కూరగాయల్లో మటన్ వేసి వండితే కనుక చాలా బాగుండిద్దండి. చాలా రుచిగా ఉండిద్ది. మీరు కూడా ఇలాగే చేస్తారా? మీరు కనుక చేస్తే కనుక కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా చేస్తారో మటను మునక్కాయ పులుసు కామెంట్ చేయండి. కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు కొబ్బరి పౌడరు. ఈ అల్లం పేస్టు టమోటాలతోనే బాగా గుజ్జుగా వచ్చింది. ఈలోపు కొంచెం చింతపండు నానబెట్టుకుందాము. చివరిలో ఆ చింతపండు రసం కూడా గుజ్జు తీసి ఇందులో వేయాలి. మసాలా బాగా వేగింది. ఇప్పుడు తరిగి పెట్టిన టమోటాలు కూడా అందులో వేసుకొని అది కూడా కొంచెం మగ్గనివ్వాలి. టమోటాలు కూడా ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనిద్దాము. యూట్యూబ్లో రకరకాలుగా కూరలు వండుకొని శుభ్రంగా తింటుంది అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆ వంట చేయడంలో ఎంత కష్టం ఉందో, ఎంత కష్టపడి చేస్తున్నానో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసండి. ప్రతి ఒక్క వస్తువు డబ్బులు పెట్టి కొంటేనే కదండి మనకు మార్కెట్లో దొరికేది. ఆ డబ్బులు ఎలా వస్తాయి, ఎంత కష్టపడి మేము ఆ వంట చేస్తున్నాము, ఎంత అవుతుంది డబ్బులు అనేది నాకు తెలుసు. చూసే వాళ్ళకి, వీడియో చూసే వాళ్ళకి సింపుల్గా ఏముందిలే శుభ్రంగా వండుకొని తింటుంది అనుకుంటారు. చాలామంది అలా అనుకోవడం తప్పు. యూట్యూబ్ చేయడం అంటే చాలా కష్టము. కష్టపడితేనే కదా మనకు ఫలితం దక్కేది అని చెప్పి నేను కష్టమైన ఇష్టంగానే చేస్తున్నాను. చేసే వాళ్ళకి మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మటన్ అయితే వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసానండి. ఇంతే సింపుల్. ఇది ఒక 5 నిమిషాల పాటు కొంచెం బాగా ఉడకనిస్తే కారం పచ్చి వాసన అనేది పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి చివర్లో. ఆల్రెడీ మటన్లో వేసాను, కొంచెం లైట్గా వేస్తున్నాను. సరిపోకపోతే చివర్లో వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా కూర కొంచెం బాగా చిక్కబడిన తర్వాత మునక్కాయలు అయితే అందులో వేసుకోవాలి. ఈ విధంగా చిక్కబడాలండి. బాగా ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిద్ది. మునక్కాయలు వేసుకున్న తర్వాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను చిక్కగా. ఆ రసం కూడా అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్, చాలా సింపుల్. ఇది మటను మునక్కాయ పులుసు. పులుసు ఏం బాగుండిద్దిలే అనుకోవద్దు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తింటే గనక మళ్ళీ మళ్ళీ తినాలనిపిద్ది. నేను కూడా ముందు అలాగే అనుకున్నాను. చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్ టైం, ఇంతకుముందు చేశాను కానీ ఇంత టేస్ట్గా కుదరలేదు. ఈసారి మాత్రం చాలా అద్భుతంగా కుదిరింది. కూర చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుంటాను.